కోడలి పల్లెటూరి తెలివి. చచ్చినదానా, పని చెయ్యవేంటే? సరిగ్గా పండగ పూట నా పరువు తీయడానికే పుట్టావా? శారద ఖరీదైన మిక్సీ గ్రైండర్తో కుస్తీ పడుతోంది. పండగ కోసం నానపెట్టిన బియ్యాన్ని అరిసెల పిండి కోసం వేస్తే అది ఒక్కసారిగా ఆగిపోయింది. ఆమె ముఖం కోపంతో ఎర్రబడింది. అత్తయ్యా, ఎందుకంత కోపం? ఏమైందా మిక్సీకి? ఏమైందా? నా కర్మ కాలింది. ఈ అమెరికా మిక్సీ పండగ పూట పడుకుంది. ఇప్పుడు అరిసెల పిండి ఎలా చెప్పు? అయ్యో, దానికేముందత్తయ్యా, మన పాతకాలపు పద్ధతి ఉంది కదా. రోలు రోకలి బయటున్నాయి, నేను దంచిస్తాను. రోలు రోకలా? ఈ కాలంలో ఎవరైనా వాడుతున్నారా వాటిని? ఆ చప్పుడుకు పక్కింటి వాళ్లంతా నవ్వుతారు. నవ్వితే నవ్వనివ్వండత్తయ్యా, పని అవ్వటం ముఖ్యం కదా. పిండి కూడా మెత్తగా రుచిగా వస్తుంది. నువ్వు ఊరుకో లావణ్య, నీ పల్లెటూరు సలహాలు ఇప్పుడొద్దు. రవిని పిలుస్తాను, వాడేమన్నా చేస్తాడు. ఇంతలో అప్పారావుగారు చేతిలో పేపర్తో వంటగదిలోకి వచ్చారు. ఏమిటమ్మా శారదా, ఉదయాన్నే యుద్ధం మొదలుపెట్టావు? ఎవరిమీదంత కోపం? చూడండి మీ కోడలి తెలివి. ఈ మిక్సీ పాడైతే రోట్లో పిండి దంచుతానంటోంది. మన పరువేం కావాలి? ఏమన్నావ్? కోడలు గోడమీద బండెక్కిస్తుందా? ఎందుకమ్మా అంత సాహసం? అయ్యో మావయ్యా, అది కాదు, నేను రోట్లో పిండి దంచుతానన్నాను. విన్నారా? నేను చెప్పిందొకటి, మీకర్థమైందొకటి. ఈ ఇంట్లో నా గోలే ఎవ్వరికీ పట్టదు. ఓ, రోట్లో దంచుతావా? చాలా మంచి పనమ్మా. ఆ శబ్దం వింటేనే పండగ కళ వస్తుంది. కానివమ్మా, కానివ్వు. అబ్బా, ఈయనొకరు. నేను వద్దంటుంటే ఈయన ప్రోత్సాహం ఒకటి. నా కర్మ ఇంతే. చూశారా అత్తయ్య, మావయ్య కూడా ఒప్పుకున్నారు. నేను 10 నిమిషాల్లో పిండి సిద్ధం చేస్తాను. నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి, కాని అరిసెలు గట్టిగా వస్తే మాత్రం నిన్నే అంటాను. జాగ్రత్త. శారద ఇంటి ముందు పెద్ద ప్లాస్టిక్ స్టెన్సిల్ పట్టుకుని రంగుల ప్యాకెట్లతో సిద్ధంగా ఉంది. లావణ్య పక్కనే నిలబడి చూస్తోంది. చూడు లావణ్య, ఈ స్టెన్సిల్స్ ఆన్లైన్లో కొన్నాను. 5 నిమిషాల్లో అద్భుతమైన డిజైన్ వేసేయొచ్చు. బావున్నాయి అత్తయ్యా, కాని చేత్తో వేస్తే ఆ అందమే వేరు కదా. నీకు చేత్తో వేయడం వచ్చు, నాకు రాదు. అయినా ఇప్పుడంత సమయం ఎక్కడుంది? త్వరగా పని అవ్వాలి. ఇంతలో రవి ఆఫీసుకు వెళ్లడానికి సిద్ధమై బయటకు వచ్చాడు. అమ్మా, ఏం చేస్తున్నావు? వావ్, భలే ఉన్నాయి స్టెన్సిల్స్. నేను హెల్ప్ చేయనా? నువ్వా? వద్దులేరా బాబూ, నువ్వు ఏ పనిచేసినా అడ్డంగానే ఉంటుంది. నేను చూసుకుంటాను. అలా అనకే అమ్మా, చిన్నప్పటినుంచి చూస్తున్నాను. ఇటివ్వు, నేను రంగులు నింపుతాను. రవి ఆత్రంగా శారద చేతిలోంచి ఎరుపు రంగు ప్యాకెట్ లాక్కుని స్టెన్సిల్ మీద పొయ్యబోయి జార్చుకున్నాడు. ప్యాకెట్ మొత్తం ఒకే చోట కుప్పగా పడింది. హర్రే నా కొడుకా, చెప్పాను కదా నీ వల్ల కాదని. చూడు, డిజైన్ అంతా నాశనం చేశావు. సారీ అమ్మా, పొరపాట్న జారిపోయింది. ఆగు, నేను సరిచేస్తాను. రవి దాన్ని చేత్తో సర్దబోయి ఎరుపు రంగుని ముగ్గంతా పులిమాడు. అందమైన తెల్లటి ముగ్గు కాస్త రంగుపడి పాడుపడినట్టు తయారయ్యింది. అయ్యో నా కర్మ! పండగ పూట ఇంటి ముందు ఇలా రక్తపాతంలా చేశావేంట్రా? వెళ్ళు, నా కళ్ల ముందు నుంచి వెళ్ళిపో. లావణ్య, నువ్వైనా అమ్మకు చెప్పు. నేను కావాలని చేయలేదు కదా. ఫర్వాలేదండి, మీరు ఆఫీస్కు వెళ్ళండి, నేను అమ్మతో చూసుకుంటాను. రవి అక్కడి నుంచి జారుకోగా లావణ్య నెమ్మదిగా తోటలోని మందార పూలు, పసుపు రంగు పూలు, కొన్ని ఆకులను కోయడం మొదలుపెట్టింది. శారద దాన్ని గమనించినా పట్టించుకోలేదు. ఇప్పుడీ గజిబిజిని ఎలా సరిచెయ్యాలో ఏంటో. పండగ మొదలవకముందే అన్నీ అపశకునాలే.
ఏమ్మా శారదా, ముగ్గెంత బాగా వేశావో! ఎర్రగా జెండా పండుగ ముగ్గులా భలే ఉంది. మీకంతా వేళాకోళంగానే ఉంటుంది. నా ప్రాణం ఇక్కడ ఉగ్గబట్టుకుపోతోంది. మిక్సీ రిపేర్ అయ్యింది. శారద ఇప్పుడు గ్రేవీ కోసం టమాటాలు మిక్సీలో వేస్తుండగా ఉన్నట్టుండి కరెంటు పోయింది. ఫ్యాన్లు ఆగిపోయాయి. ఇల్లంతా నిశ్శబ్దం అలుముకుంది. అమ్మ దొంగ, ఇదేం కర్మరా బాబూ, ఒకదాని తర్వాత ఒకటి. ఇప్పుడీ గ్రేవీ సంగతేంటి? అత్తయ్యా, కరెంటు పోయింది. కొవ్వొత్తులు వెలిగించమంటారా? కొవ్వొంతులు కాదు, ముందు ఈ కూర సంగతి చెప్పు. గ్రేవీ లేకపోతే పులావెలా? గెస్టులొస్తున్నారు. దానికే ఉందత్తయ్యా, నేను రోట్లో ఈ టమాటాలు మసాలాలు నూరిస్తాను. మిక్సీ కన్నా రుచిగా ఉంటుంది. మళ్ళీ మొదలుపెట్టావా నీ రోలు పురాణం? అన్నీ రోట్లోనే చేస్తావా? ఇది నీ పల్లెటూరు కాదు. పల్లెటూరైతే ఏంటత్తయ్యా, పట్టణమైతే ఏంటి? పని జరగాలి, వంట రుచిగా ఉండాలి, అంతే కదా? నీతో వాదించే ఓపిక నాకు లేదు. ఆ పక్కింటి పంకజంగాని చూసిందంటే ఊరంతా డప్పు కొడుతుంది మా ఇంట్లో కరెంట్ లేదని. అత్తయ్యా, పక్కవాళ్ల గురించి మనకెందుకు? మనం పని చూసుకుందాం. మీరొప్పుకుంటే నేనీ పని పూర్తి చేస్తాను. ఏం చేస్తావో చెయ్యి, నాకేమీ పాలు పోవట్లేదు. ఈ పండగ ప్రశాంతంగా గడిస్తే చాలు. పక్కింటి పంకజం తన వరండాలో నిలబడి శారదగారింట్లో చీకటిగా ఉండటం, శారద గొంతు కాస్త గట్టిగా వినిపించడం గమనించింది. వెంటనే ఫోన్ అందుకుంది. హలో కమలా, విన్నావా సంగతి? శారదగారింట్లో పండగ పూట కరెంటు పోయింది. అయ్యో, అవునా? పాపం, ఇప్పుడు వంటలెలా చేస్తారట? వంటల సంగతి దేవుడెరుగు. లోపల పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఆ కొత్త కోడలు వచ్చింది కదా, అదేదో గొడవ పెట్టినట్టుంది. అత్తాకోడళ్ల మధ్య మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి. నిజమా? నేననుకున్నాను ఆ పల్లెటూరి పిల్ల అమాయకురాలని. అమాయకురాలా? నా బొంద! అన్నీ పై వేషాలే. దానివల్లే శారదగారింట్లో శాంతి లేకుండా పోయింది. పండగపూట ఇంట్లో కరెంటు తీయించి గొడవలు పెడుతుంది చూడు. అమ్మో, ఎంత పెద్ద కుట్ర పన్నిందే ఆ పిల్ల! అంతేగా మరి, నేనన్నీ కనిపెడుతూనే ఉంటాను. మళ్ళీ ఏం జరిగిందో నీకు ఫోన్ చేసి చెప్తాను ఉండు. లావణ్య శారద పర్యవేక్షణలో పాయసం తయారుచేసింది. కాని కరెంటు లేకపోవడంతో ఫ్రిడ్జిలో పెట్టి చల్లబరిచే అవకాశం లేదు. పాయసం మరి చేశావు కాని ఇది వేడిగా ఉంది. చల్లగా అయితేనే రుచిగా ఉంటుంది. ఈ కరెంటెప్పుడొస్తుందో? దానికి ఫ్రిడ్జెందుకత్తయ్యా, మా ఊళ్ళో ఒక పద్ధతుంది. నేనిట్టే చల్లగా చేస్తాను. మళ్ళీ నీ ఊరి పద్ధతా? ఏంటది? వినడానికే వింతగా ఉంది. ఒక పెద్ద బేసింగ్లో చల్లటి నీళ్లు పోసి అందులో ఈ పాయసం గిన్నె పెట్టి దానిమీద తడిగుడ్డ కప్పాలి. 10 నిమిషాల్లో చల్లబడుతుంది. నిజంగా పనిచేస్తుందా? లేకపోతే పాయసం నీరసపడిపోయి రుచి పాడైపోతుంది? లావణ్య చిరునవ్వుతో ఆ పని చేస్తుండగా అప్పారావుగారు వచ్చారు. ఏంటా గిన్నెల చప్పుడు? ఏవో ప్రయోగాలు చేస్తున్నట్టున్నారు. మీ కోడలు ఏదో పల్లెటూరి పద్ధతిలో పాయసం చల్లబరుస్తోందట. వింతగా ఉంది చూడండి. ఆ? పల్లెటూరి భూతద్దతిలో పాయసం చేస్తోందా? అదేంటమ్మా అపవిత్రంగా? పండగపూట భూతాలేంటి? మావయ్య, భూతద్దతి కాదు మావయ్య, పల్లెటూరి పద్ధతి. అంటే విలేజ్ మెథడ్. ఓ, విలేజ్ మెథడా? అదా సంగతి. నాకు భూతాలు చేతబడులు అంటున్నావేమో అని భయమేసింది. కానివమ్మా, నీ పద్ధతులు భలే వింతగా ఉంటాయి. నాన్నా, అమ్మ చెప్పేదొకటి నువ్వు వినేదొకటి. లావణ్య పాపం కన్ఫ్యూజ్ అవుతోంది. నువ్వు మధ్యలో మాట్లాడకు. ముందు ఈ పాయసం చల్లబడితే చాలు నాకు. మీరు కంగారు పడకండత్తయ్యా, నేనున్నాను కదా, అంతా నేను చూసుకుంటాను. దీని ధైర్యం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. నిజంగానే అన్నీ చక్కబెడుతుందా? కరెంటు వచ్చింది. శారద పండగ స్పెషల్ బాదుషా చేయటానికి సిద్ధమవుతోంది.
అన్నీ సర్దుకుని డబ్బా తెరిచి చూస్తే అందులో యాలకుల పొడి లేదు. అయ్యయ్యో, యాలకుల పొడి అయిపోయిందే. ఇది లేకుండా బాదుషాకి వాసనెలా వస్తుంది? ఏమైందత్తయ్యా? ఎందుకలా కంగారు పడుతున్నారు? యాలకుల పొడి డబ్బా ఖాళీగా ఉంది. నిన్ననే రవిని తీసుకురమ్మని చెప్పాను, మర్చిపోయాడు. శారద కోపంగా హాల్ వైపు అరిచింది. రవి, ఇక్కడికి రా ఒకసారి. నీకు బుద్ధుందా అసలు? వస్తున్నానమ్మా. ఏమైంది? ఎందుకంత కోపంగా ఉన్నావు? నిన్న యాలకుల పొడి తీసుకురమ్మంటే ఏం చేశావు? ఇప్పుడు చూడు, స్వీట్ ఎలా చెయ్యాలి? అయ్యో, సారీ అమ్మా. ఆఫీస్ పనిలో పడి పూర్తిగా మర్చిపోయాను. ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. ఇప్పుడా? పండగ రోజు షాపులన్నీ మూసేశారు. నీ వల్ల నా పండగంతా పాడైపోయింది. శారద కళ్లలో నీళ్లు తిరిగాయి. పరువు పోతుందని, అనుకున్న స్వీట్ చేయలేకపోతున్నానని ఆమె ముఖం వాడిపోయింది. అత్తయ్యా, చిన్న విషయానికి ఎందుకు బాధపడతారు? యాలకుల పొడి లేకపోతేనేం? చిన్న విషయమా? వాసన లేని స్వీట్ ఎవరైనా తింటారా చెప్పు? మన ఇంట్లో పచ్చికర్పూరం ఉంది కదా అత్తయ్యా, చిటికెడు వేస్తే యాలకుల కన్నా మల్చి వాసనొస్తుంది. తిరుపతి లడ్డు వాసనొస్తుంది. పచ్చికర్పూరమా? దేవుడికి హారతి ఇచ్చేదా? స్వీట్లో వేస్తారా ఎవరైనా? అవునత్తయ్యా, మా అమ్మమ్మ ఎప్పుడూ అదే వాడేది. చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి నన్ను నమ్మండి. అవునమ్మా, లావణ్య చెప్పింది కరెక్ట్ కావచ్చు. ఒకసారి ట్రై చేద్దాం. సరే, నీ ఇష్టం. ఇది కూడా పాడైతే మాత్రం నేనెవ్వరి ముఖం చూడలేను. అతిథులు రావడానికి ఇంకా అరగంట సమయముంది. రవి ఫోన్ మాట్లాడుతూ చూసుకోకుండా ఉదయం పాడుచేసిన ముగ్గుమీద కాలువేశాడు. వాకిలంతా రంగులు అలుక్కుపోయి భయంకరంగా తయారయ్యింది. అంతం చేశావు. ఉన్న కాస్త అందాన్ని కూడా నాశనం చేశావు. ఇప్పుడు అతిథులొస్తే ఏం చెప్పాలి? సారీ అమ్మా, ఫోన్ మాట్లాడుతూ చూసుకోలేదు. అయ్యో, మొత్తం పాడైపోయింది. ఇంక నా వల్ల కాదు. ఈరోజు నా పరువు బజార్న పడటం ఖాయం. శారద నిస్సహాయంగా తలపట్టుకుని కూర్చుంది. అప్పుడే లావణ్య ఉదయం తను సేకరించిన పూలు, ఆకులు తీసుకుని వచ్చింది. అత్తయ్యా, మీరు 5 నిమిషాలు కళ్ళు మూసుకోండి. నేనంతా సరిచేస్తాను. ఈ గజిబిజిని నువ్వెలా సరిచేస్తావు? వద్దులేమ్మా, వదిలే. దయచేసి ఒక్క అవకాశం ఇవ్వండత్తయ్యా. లావణ్య నీళ్లతో వాకిలి శుభ్రం చేసి వేగంగా ముగ్గుపెట్టింది. తర్వాత తను తెచ్చిన మందార పూలను నలిపి ఎరుపు రంగు, పసుపు పూలతో పసుపు రంగు, ఆకులతో ఆకుపచ్చ రంగు తయారుచేసి ఆ ముగ్గును నింపడం మొదలుపెట్టింది. 5 నిమిషాల్లో రసాయన రంగుల కన్నా అందంగా సహజసిద్ధమైన రంగూలి వాకిట్లో వెలిగిపోతోంది. శారదా, చూశావా మన కోడలి మాయ? ఎంత అద్భుతంగా ముగ్గేసిందో! ఆ రంగులేంటి అంత ప్రకాశవంతంగా ఉన్నాయి? అవి తోటలో పూలతో చేసిన రంగులండి. ఆ, చెత్తబుట్టలో పువ్వులతో చేసిందా? చీచీ, అపచారం! పండగపూట చెత్తతో ముగ్గేస్తారా? నాన్నా, చెత్తబుట్ట కాదు, తోటలో పూలు, గార్డెన్ ఫ్లవర్స్. ఓ, గార్డెన్ ఫ్లవర్సా? అద్భుతం, అద్భుతం! మన కోడలు సామాన్యురాలు గాదురా. హలో కమలా, ఆ పిల్ల ఏదో ఆకులు, అలమలు వాకిట్లో వేస్తోందని చెప్పాను కదా. ఇప్పుడది అద్భుతంగా తయారయ్యిందే. రసాయన రంగుల కన్నా బావుంది. నా అంచనా తప్పిపోయింది. అతిథులందరూ వచ్చి వెళ్లారు. అందరూ లావణ్య వేసిన ముగ్గుని, ఆమె చేసిన వంటకాలను, ముఖ్యంగా పచ్చికర్పూరం వేసిన బాదుషాని, చల్లటి పాయసాన్ని మెచ్చుకున్నారు. ఇల్లంతా ప్రశాంతంగా ఉంది. లావణ్య, ఇటు రామ్మా, కూర్చో. చెప్పండత్తయ్యా. అతిథులందరూ నీ వంటల గురించే మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఆ బాదుషా అద్భుతంగా ఉందని అన్నారు. అదంతా మీ ఆశీర్వాదం వల్లే అత్తయ్యా. చూశావా అమ్మా,
నేను కూడా కొంచెం హెల్ప్ చేశాను కదా, అందుకే అంత బాగా వచ్చింది. ఆ మాటకు శారద, లావణ్య ఒకరి ముఖం ఒకరు చూసుకుని ఆపుకోలేక నవ్వేశారు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న దూరం ఆ నవ్వుతో కరిగిపోయింది. అవున్రా, నువ్వు చేసిన సహాయం వల్లే ఉదయం నుంచి నా గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. అదేంటమ్మా నన్నలా అంటావ్? నేను కష్టపడ్డాను గదా. అవునండి, మీరు చాలా కష్టపడ్డారు. మీ వల్లే కదా మా అత్తయ్యగారికి నా మీద నమ్మకం కుదిరింది. చూశావా అమ్మా, లావణ్యకి నా విలువ తెలుసు, నీకే తెలీదు. రవి అమాయకంగా అంటున్న మాటలకు శారద, లావణ్య మళ్లీ నవ్వుకున్నారు. వాళ్ళిద్దరి మధ్య ఒక కొత్త బంధం మొదలైనట్టు అనిపించింది. కుటుంబ సభ్యులందరూ ప్రశాంతంగా హాల్లో కూర్చుని ఉన్నారు. శారద ముఖంలో గర్వం, ఆనందం కనిపిస్తున్నాయి. లావణ్య, ఈరోజు నేనొకటి ఒప్పుకోవాలి. నేను నీ పల్లెటూరి పద్ధతులను చూసి తక్కువగా అంచనా వేశాను. అయ్యో, అలా అనకండత్తయ్యా, మీరు పెద్దవారు. మీ అనుభవం ముందు నాదెంత? అనుభవం ఒక్కటే సరిపోదమ్మా. ముఖ్యంగా మా వదినగారు సుభద్రగారు తెలుసుగా ఎంత కటువుగా మాట్లాడతారో. ఆమె స్వయంగా నన్ను పిలిచి, శారదా, నీ కోడలి చేతిలో ఏదో మహత్తు ఉంది, బాదుషాలు నోట్లో వేస్తే కరిగిపోతున్నాయి అన్నారు. అవునా అత్తయ్యా? నాకెందుకో చాలా భయంగానే ఉంది. నేను చేసినవి మీకు నచ్చుతాయో లేదో అని. నాకు నచ్చడమేంటి? నువ్వు మన పరువు నిలబెట్టావు. ఆ ఆన్లైన్లో చూసి తెప్పించిన పిండి గట్టిగా రాయిలా అయ్యింది. నా కొత్త ఫుడ్ ప్రాసెసర్లో వేస్తే అది కాస్త మోరాయించింది. అవునమ్మా, నేను కూడా లావణ్యకి కొంచెం సాయం చేశాను తెలుసా. ఆ పిండి కలపడంలో నా పాత్ర కూడా ఉంది. నువ్వు సాయం చేసింది పిండి కలపడంలో కాదు, దాని కింద పడేయడంలో. నోరు మూసుకుని కూర్చో. ఏమైంది శారదా? ఎందుకు వాణ్ణి తిడుతున్నావు? వాడు పండగపూట కింద పడ్డాడా? దెబ్బలేమైనా తగిలాయా? అయ్యో రామా, మీతో ఒకటొస్తే వాడు కింద పడలేదు, పిండిని కింద పడేశాడు. ఆ సమయంలో ఏం చెయ్యాలో నాకు పాలుపోలేదు. పరువు పోతుందనే భయంతో కళ్ళు తిరిగాయి. కాని నువ్వు ఏమాత్రం కంగారు పడకుండా ఆ దంపుడు బియ్యం పిండితో చేతితోనే అంతా చక్కపెట్టావు. మా అమ్మమ్మ నేర్పిన విద్య అత్తయ్యా. పాతకాలం పద్ధతులే అయినా కష్టకాలంలో ఆదుకుంటాయని చెప్పేవారు. మీ అమ్మమ్మ చాలా గొప్పవాళ్లు. నీకు మంచి బుద్ధులతో పాటు గొప్ప నైపుణ్యం కూడా ఇచ్చి పంపించారు. నా ఆధునిక మిక్సీ, స్టెన్సిల్స్, నా ప్లానింగ్ అన్నీ విఫలమయ్యాయి. కాని నీ సరళమైన తెలివి, నీ ఓర్పు ఈరోజు మన కుటుంబం పరువు నిలబెట్టాయి. మీరు నన్ను నమ్మినందుకు ధన్యవాదాలత్తయ్యా. నమ్మకం కాదు లావణ్య, నా కళ్ళు తెరిపించావు. అనుభవం కాదమ్మా, ఆచరణ ముఖ్యం. నువ్వది నిరూపించావు. అందుకే ఒకటి నిర్ణయించుకున్నాను. ఈ రోజునుంచి ఈ ఇంటి వంటగది బాధ్యత నీదే. హమ్మయ్యా, అంటే రేపట్నించి నాకు రోజూ వేడి వేడి బాదుషాలు దొరుకుతాయన్నమాట. తప్పకుండా అత్తయ్యా, మీ నమ్మకాన్ని ఎప్పటికీ నిలబెట్టుకుంటాను. ఆ మాటలకు లావణ్య కళ్ళు సంతోషంతో చెమర్చాయి. అప్పారావుగారు ఇదంతా విని ఆనందంగా అన్నారు. అద్భుతమైన నిర్ణయం శారదా. కోడలు పిల్ల చేతికి వంటగది తాళాలిస్తున్నావు. మరి ఆ ముగ్గుల బాధ్యత కూడా తనదేనా? ముగ్గుల బాధ్యత? దానికేమైంది? చూశావమ్మా, చెప్పానుగా నీ చెత్తబుట్ట ముగ్గు అద్భుతంగా ఉంటుందని. రేపట్నుంచి రోజూ అదే వెయ్యమ్మా. ఆ మాటకు అందరూ గట్టిగా నవ్వేశారు. లావణ్య పల్లెటూరి తెలివి ఆ ఇంట్లో పండగ వెలుగులను నింపింది. పంకజం తన ఇంటి వరండాలో నిలబడి శారదగారి ఇంట్లోంచి వస్తున్న నవ్వులను వింటోంది. ఆమె ముఖం చిన్నబుచ్చుకుంది. ఏంటో ఇది, నేనా ఇంట్లో గొడవలు జరిగి పండగ పాడైపోతుందని ఊరంతా ప్రచారం చేస్తే వీళ్ళేమో హాయిగా నవ్వుకుంటున్నారు. ఆమె తన ఫోన్ తీసి కమల నంబర్కి డయల్ చేసింది. అవతల్నించి ఫోన్ ఎత్తగాని ఆత్రంగా మొదలుపెట్టింది.
కమలా, వింటున్నావా? ఇక్కడ శారదగారింట్లో ఏదో జరుగుతోంది. ఏం జరిగింది పంకజం? నువ్వు చెప్పినట్టే ఆ కొత్త కోడలు పండగ పాడుచేసిందా? శారద దాన్ని బయటకు గెంటేసిందా? అదే అర్థం కావట్లేదు కమలా. బయటకు గెంటించడం కాదు కదా, లోపలి నుంచి వింత వింతగా శబ్దాలొస్తున్నాయి. అమ్మో, కొట్టుకుంటున్నారా ఏంటి? రవిగాడు తల్లిమాట విని పెళ్ళాని కొడుతున్నాడా? కొట్టుకోవటం కాదు కమలా, నవ్వులు. పగ్గలబడి నవ్వుకుంటున్నారు. ముఖ్యంగా శారద నవ్వుతుంటే ఇక్కడిదాకా వినిపిస్తోంది. నవ్వులా? నువ్వేమో వాళ్ళింట్లో కురుక్షేత్రం మొదలైందని చెప్పావు. ఏంటిది? ఉండు, కిటికీలోంచి చూస్తున్నాను. అయ్య బాబోయ్, శారద ఆ పల్లెటూరి పిల్లను పట్టుకుని భుజం తడుతోంది. భుజం తడుతోందా? ఎందుకు? ఏదైనా నాటకమాడుతున్నారా? పరువు పోకుండా కప్పిపుచ్చుకోడానికా? నాటకంలా లేదు కమలా. ఆ లావణ్య ముఖం చూడు, వెలిగిపోతోంది. శారద మొహంలో కూడా కోపం లేదు, సరికదా ఏదో ఆనందం కనిపిస్తోంది. అంటే నువ్వు చెప్పిన దానికి జరుగుతున్నదానికి సంబంధం లేదన్నమాట? అంతా పిల్లమాయే కమలా. ఏదో జిమ్మిక్కు చేసి అత్తగారిని బుట్టలో వేసుకుంది. లేకపోతే ఉదయం మిక్సీ పాడైందని లొల్లి చేసింది శారద, ఇప్పుడేమో ఇలా ఉంది. మిక్సీ పాడైతే పండగ ఆగిపోతుందా ఏంటి? నువ్వే గోరంతలు కొండంతలు చేశావు. ఇప్పుడు చూ, నీ మాట అబద్ధమైంది. నేనేం అబద్ధం చెప్పాను? జరిగింది చెప్పాను. కాని ఈ పల్లెటూరి పిల్ల ఏదో మంత్రం వేసిందంతే. అప్పారావుగారు కూడా తల ఊపుతూ నవ్వుతున్నాడు చూడు. ఆయనెప్పుడూ నవ్వుతాడ్లే, ఆయనకు సగం వినపడదుగా. అసలు విషయం చెప్పు. అసలు విషయమే అర్థం కావట్లేదు. ఆ రవిగాడు కూడా పెళ్ళాం పక్కనే నిలబడి గర్వంగా చూస్తున్నాడు. ఛీ, వీళ్ళని చూస్తుంటే నాకే మండుకొస్తోంది. నీకు మండటం కాదు పంకజం. ఇప్పుడు ఊళ్ళో వాళ్లకి ఏం సమాధానం చెబుతావు? శారద కుటుంబం పరువు బజార్న పడిందని నువ్వేగా అందరికీ ఫోన్లు చేసి చెప్పావు. వాళ్లే ఏదో సర్దుకున్నార్లే అని చెబుతాను. నాకేంటి? సర్దుకోవడంలా లేదు, ఏదో గెలిచినట్టు సంబరాలు చేసుకుంటున్నారు. సరేలే, నువ్వేదో చూసి ఇంకేదో చెబుతావు. నాకు పని ఉంది, ఫోన్ పెడుతున్నా. ఇంకోసారి ఇలాంటి ఉత్తిత్తి కబుర్లు చెప్పకు. కమల ఫోన్ పెట్టేసింది. పంకజం అవమానంతో ఫోన్ వైపు చూసింది. ఇప్పుడు కమలకి ఏం చెప్పను? నేను చెప్పిందంతా అబద్ధమైపోయింది. ఆ పల్లెటూరు పిల్ల నా పరువు దీసింది. ఛె, నా నోరే మంచిది కాదు. పంకజం విసుగ్గా తలమిదిలించుకుని లోపలికి వెళ్ళిపోయింది.